మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క క్షేమాన్ని బట్టి ప్రభుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య నామానికే చెల్లిస్తూ ఉన్నాము. పాత పరిచయంతో లేక ఎలాగనో మా యొక్క కుమారుడు హానోకు అనేటువంటి నా కుమారుడు జాన్ పాల్ గారితో పరిచయం ఉన్న సంగతి నాకు తెలీదు. భాను గారు నాకు ఫోన్ చేసి, అయ్యా మీ కుమారుడు హానోకు బ్రదరు జాన్ పాల్ గారితో చేరి సేవకులను ఇలాగూ విమర్శించటం జరుగుతూ ఉంది అని భానుగారు గత నెల రోజుల క్రితం నాకు తెలియజేశారు. అప్పుడు నేను మా కుమారుడు హానోకును నేను మాట్లాడి గద్దించడం జరిగింది. అయితే జాన్ పాల్ గారికి మా కుమారుడికి ఇప్పుడైతే ఏ సంబంధం లేదు. ఎప్పుడైతే నేను మా కుమారుడిని ఆ లైవ్లోనికి వెళ్ళొద్దని హెచ్చరించానో అప్పటి నుంచి మా కుమారుడు వెళ్ళడం లేదు. అయితే జాన్ పాల్ గారు మాత్రం మా కుమారుడు పేరు వారి లైవ్లో మాట్లాడడం గత పరిచయాలను బట్టి కనుక ఇప్పుడైతే మా కుమారుడు హానోక్ అనే బ్రదరు జాన్ పాల్ గారితో వారితో సంబంధం లేదని నేను అనుకుంటా ఉన్నాను. నేను కూడా గద్దించాను. అయితే జాన్ పాల్ గారు ఈ యొక్క దైవజనులను, ఆత్మ కలిగిన దైవజనులను, వారి క్యారెక్టర్ను తప్పుగా మాట్లాడడం, వీరు సేవకులను 10th క్లాసు ఫెయిల్ అయిన వారు, 7th క్లాస్ ఫెయిల్ అయిన వారని వీరేదో పెద్ద పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూత వలె బైబిలు దేవుణ్ణి నమ్ముకోవడానికి, బోధించడానికి చదువు అవసరం లేదు, వీరేదో పెద్ద పరలోకం నుంచి దిగి వచ్చి PhD చేసినట్లుగా మాట్లాడడం, సేవకుల్లో వ్యక్తిగతాలు మాట్లాడడం, ఏదైతే విత్తుతామో అదే మనం పంట కోస్తామని వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా వారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను గత నెల రోజుల నుంచి మా కుమారుడు జాన్ పాల్ గారు అంత్యకాలపు దుర్బోధకుడు అనేటువంటి విషయాన్ని, ఆత్మలేని వ్యక్తి, సేవకులను విమర్శించేవారు, వారు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు. ఇది యవనస్తులకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే వారు హెడ్ నాలెడ్జ్, తలలో ఉన్న మానవ స్వభావంతోనే వారేదో చదివిన పుస్తకాలతోనే మాట్లాడుతున్నారు. కానీ బైబిలు సత్య సువార్తను ప్రకటించడానికి మొట్టమొదట పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. వారికి ఆ పరిశుద్ధాత్మ శక్తి లేదు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేదు. నాకు వారి మాటలను, వారు చేస్తున్న బోధలను, వారు చేస్తున్న లైవ్ల్ని, వారు చేస్తున్న విమర్శలను వింటూ ఉంటే నాకు అర్థమవుతూ ఉంది వారెవరో నాకు తెలియదు. వారి యొక్క స్వరూపం కూడా నేను ఎప్పుడు చూడలేదు. వారు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. అయినా కూడా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నాకు తెలియకుండా మా పిల్లవాడు వెళ్ళి ఆ దుర్బోధకుని ఉచ్చులో పడిపోయాడు గనక నేను మాట్లాడాల్సి వస్తూ ఉంది. బైబిల్ తప్పు బోధిస్తూ పునాది సిద్ధాంతాలని తృణీకరిస్తూ జాన్ పాల్ గారు ఖచ్చితంగా వారే చెప్తా ఉన్నారు దేవునికి లెక్క అప్పచెప్పాలని. వారు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించవలసిందే. బైబిల్ ఒకటే సిద్ధాంతం, క్రీస్తు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, మారు మనసు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒక్కటే.
నీ మాట్లాడితే సిద్ధాంతం తేడా ఉందంటున్నాడు. బైబిల్ సిద్ధాంతం ఒకటే, నీకు తేడా ఉంది కానీ బైబిల్ సిద్ధాంతానికి తేడా లేదు. ఒకటే సిద్ధాంతం, పునాది సిద్ధాంతం ఒక్కటే ఉంటుంది. నువ్వేదో కొత్త సిద్ధాంతం పెట్టుకున్నావు కనుక వీళ్ళందరికీ సిద్ధాంత భేదం ఉందంటున్నావు కనుక నీకు సిద్ధాంతం, నీకు తప్పుడు సిద్ధాంతం అనేది. అందుకని అందరికీ సిద్ధాంత భేదం ఉంది కనుక నన్ను టార్గెట్ చేస్తున్నారు. సిద్ధాంత భేదం నీకు ఉంది, సేవకులకి ఎవరికీ లేదు. అందరూ బైబిల్లో ఉన్న అపోస్తలుల బోధ చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కడవే తప్పుడు బోధ చేస్తూ ఉన్నావని నేను నమ్ముతూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను. తండ్రిగా నా కుమారుడిని నువ్వు తప్పు త్రోవలో నడిపించావు కనుక నాకు వేదన ఉంది. అది నేను ఎట్లా చేయాలో కూడా తెలీదు కనుక భాను మేకల గారు నాకు తెలియజేశారు కనుక వారికి ఈ వీడియో నేను అందజేస్తూ ఉన్నాను. ఇంకా నాకు తెలిసిన సేవకులకు కూడా మాకు పాస్టర్స్ ఫెలోషిప్లు ఉన్నాయి. మాకు చాలామంది సేవకులతో పరిచయం ఉంది. నా వయసు 57 సంవత్సరాలు. నేను 37 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను, పైగా సేవలో ఉన్నాను కనుక నీలాంటి వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా కుమారుడు నీ యొక్క బోధల ఉచ్చులో పడ్డాడు కనుక నేను మిమ్మల్ని అది విమర్శ కానివ్వండి, సత్యం కానివ్వండి, నేను మాట్లాడాల్సి వస్తుంది. నాకు అర్థమైన విషయాలు నేను మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా పరిశుద్ధాత్మ శక్తితో, పశ్చాత్తాపంతో ఒక ఆత్మను ప్రభు ఎదుట నిలబెట్టే బోధలు చేయండి, విమర్శ బోధలు చేయకండి. దయచేసి దైవజనుడిగా, సహోదరుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి వాళ్ళు మీతో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మీరు నన్ను బెదిరిస్తున్నారా అంటున్నారు. ఒకరినొకరు బెదిరిస్తే బెదిరేటువంటి వారు ఎవరు లేరండి. ఎవరి బెదిరింపులకి ఎవరు భయపడరు. మీ బెదిరింపులకి ఎవరు ఇక్కడ భయపడరు. మీ బోధకి ఎవరు ఇక్కడ తిరగరు. మిమ్మల్ని ఎవరు బెదిరించరు. మీరే ప్లస్ మాట్లాడుకుంటారు, మీరే మైనస్ మాట్లాడుకుంటారు. దయచేసి మా పిల్లోడిని ప్రస్తావన తీసుకురాకండి. మా పిల్లోడి గురించి మేము ఎలా ప్రార్థన చేసుకోవాలో, వాడిని ఎలా నడిపించుకోవాలో మేము ఏడుస్తూ ఉన్నాం ప్రభు పాదాల దగ్గర. ఇలా ఎంతోమంది యవ్వన బిడ్డలు జాన్ పాల్ గారి బోధల్లో పడిపోయి ఇప్పుడు తెలుసుకుని బయటకు వచ్చినా వాళ్ళని రానియకుండా వాళ్ళ పేర్లు ప్రస్తావన చేస్తూ వారిని మరలా ఆయన వైపు మళ్ళించుకోవాలని వారి మీద ఏదో అభిమానం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ బోధలు వినకండి. ఇలాగే నేను కూడా ఒకటే అనుకుంటా ఉన్నాను. నాకు తెలిసిన సేవకులకి, నాకు తెలిసినటువంటి బిడ్డలకి ప్రతిరోజు ఏదో ఒక చోట జాన్ పాల్ గారి తప్పుడు బోధనల గురించి నేను కూడా వివరించాలనుకుంటా ఉన్నాను. కనుక ఈ వీడియోను నేను రికార్డ్ చేసి నా హృదయ వేదనను, నా తండ్రి బాధను, దైవజనుడిగా నా వేదనను నేను చేస్తున్నాను. వారి మీద వ్యక్తిగతంగా నాకేం లేదు. వారి తప్పుడు బోధల మీదే నాకు వేదన, కోపము, బాధ దైవజనుడిగా, అంతే తప్ప వారెవరో నాకు తెలీదు. వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి తప్పుడు బోధకులు చాలామంది ఉన్నారు. అందరి మీద ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉన్నాం. అంత్య దినాల్లో ఓ ప్రక్క అనేక విధాలుగా శోధనలు అనుభవిస్తూ ఇలాంటి తప్పుడు బోధకుల వలన కూడా అనుభవిస్తూ ఉన్నాము. సంఘాల్లో ఏది నమ్మాలో ప్రజలు గొర్రెలు లాంటి వారికి తెలియక నీ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా పిహెచ్డీలు చదివిన వాళ్ళేం కాదు. నిన్ను నమ్మేవాళ్ళు కూడా పిహెచ్డీలు చదివేటువంటి వాళ్ళేం కాదు. వాళ్ళల్లో కూడా 7th క్లాస్ తప్పిన వాళ్ళే, మాట్లాడక కూడా రాని వాళ్ళే నీ దగ్గర కూడా నిన్ను వెంబడించే వాళ్ళు ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడడం మానుకుంటే దేవుని కనికరం ఇప్పటికైనా పొందుతారు మీరు. లేదు ఇలాగే మాట్లాడతానంటే మీరే చెప్తా ఉన్నారు. దేవుడు
హృదయానుసారుణ్ణే వదిలిపెట్టం దేవుడు, వ్యతిరేకులనే వదిలిపెట్టడు. ఇది మంచి పద్ధతి కాదు. అందరికీ నా వందనాలు. ఫోన్ నా చేతిలో ఉంది, 2 చేతులతో వందనాలు చెప్పడానికి. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ.